రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో హౌస్ సర్జన్లు పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ల కూడా భారీ అక్రమాలైతే జరుగుతున్నట్లు ఎన్ఎంసీ నివేదికలో బయటపడటం సంచలనం రేపుతుంది. కొందరు కాలేజీలు స్టైఫండ్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోగా మరికొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడమే లేదని వెల్లడైంది. పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిన 58,229 స్టైఫండ్ అయితే సగానికి పైగా కాలేజీలు ఎగ్గొడుతున్నామనైతే విమర్శించారు. కాగితాల్లో మాత్రం చెల్లింపులు చూపించినట్లయితే చూపుతూ ఎన్ఎంసీకి తప్పుడు నివేదికలు పంపుతున్నారనైతే తెలుపుతుంది. ముఖ్యంగా 2024 నుంచి 2025 చెల్లింపులపై ఎన్ఎంసీ నివేదికలో ఈ అక్రమాలైతే వెలుగులోకి వచ్చాయి. ఇక హైదరాబాద్ నార్కెట్పల్లిలో కామినేని, సిద్దిపేటలోని సురభి, చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి అయాన్ మల్లారెడ్డి, డాక్టర్ విఆర్కే షాదన్ ఇన్స్టిట్యూట్ వంటి కాలేజీలు ₹1 కూడా స్టైఫండ్ చెల్లించకుండా విద్యార్థులతో గంటల తరబడి పని చేయించుకుంటున్నట్టయితే తేలింది. ఎంఎస్ఆర్ కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ 2080, భాస్కర్ కాలేజీలో అయితే 2000, ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో 2000 మాత్రమే నామమాత్రంగా చెల్లిస్తున్నారు. అపోలో, మెడిసిటీ, చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలు కూడా 5000కు చొప్పున మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్లో వైద్య విద్యార్థుల స్టైఫండ్ను 15% పెంచుతూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం హౌస్ సర్జన్లను 29,792 పేజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు 67,000 చెల్లించాల్సి ఉంది. అయితే పాత బకాయిలు చెల్లించని యాజమానులు పెరిగిన మొత్తాన్ని ఎలా అమలు చేస్తాయని సందేహాన్ని అయితే విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ పర్యవేక్షణ బాధ్యత వహించాల్సిన డిఎంఈ, కాలేజీ, ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు బాధ్యత తప్పించుకుంటున్నారనైతే హెచ్పీసీఎస్, సిఎఫ్, యూడీఎఫ్ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వేసిన స్పెషల్ కమిటీ పరిధిలోకి స్టైఫండ్ అంశాన్ని కూడా తీసుకొని సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.